హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్. ఈరోజు నేను ఒక అద్భుతమైన టెంపుల్కి తీసుకొచ్చాను మిమ్మల్ని. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంత ప్రశాంతతతో కూడిన నిర్మలమైన వాతావరణం ఉందో చాలా బాగా అనిపిస్తుంది కదా. నిజంగా నాకు మాత్రము అద్భుతంగా అనిపించింది. పొద్దున్నే వెళ్ళిపోయామన్నమాట ఈ టెంపుల్కి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, కాణిపాక అండి. తిరుపతి నుండి సుమారు 68 కిలోమీటర్ల వరకే ఉంటుంది దూరము. రోడ్డు ప్రయాణం అయితే కొంచెం మనకు 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. కొంచెం ఇంకా ఫాస్ట్గా వెళ్ళారనుకోండి 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ లేని టైంలో వెళ్తే మనము కొంచెం తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి వెళ్ళాలనుకుంటే తిరుపతి నుంచి, రేణిగుంట నుంచి, పొత్తూరు నుంచి, చిత్తూరు నుంచి కాణిపాకకి బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ వినాయక స్వామిని వరసిద్ధి వినాయకుడు అని పిలుస్తారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవుడుగా ఆయనకి అపారమైన పేరు ఉంది. ముఖ్యంగా కోర్టు కేసులు, కుటుంబ సమస్యలు, వ్యవహారాలు, ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవాలి, చాలా ముఖ్యమైనది. ఇక్కడ స్వామివారి విగ్రహము ప్రతి సంవత్సరము కొద్దిగా పెరుగుతూ ఉందని ఇక్కడ పూజారులు చెప్తున్నారు. స్వామివారికి తొలినాళ్ళల్లో చేయించిన వెండి కవచం కూడా ఇప్పుడు సరిపోవట్లేదనేసి పూజారులు చెప్తూ ఉంటారు. ప్రతి సంవత్సరము జరిగే బ్రహ్మోత్సవాల్లో ఎంతో వైభవంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుండి భక్తులు వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతారంట. పూర్వకాలంలో ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయం చేసేవారట. వారిలో ఒకరు మూగవాడు, మరొకరు చెవిటివాడు, ఇంకొకడు అంధుడు అని చెప్తుంటారు. ఒకరోజు బావిలో నీరు రావడం ఆగిపోవడంతో వారు బావిని తవ్వుతుండగా ఒకసారి గడ్డపారకు ఒక రాయి తగిలిందంట. వెంటనే ఆ బావి నుండి రక్తం లాంటి ఎర్రటి నీరు బయటికి రావడం ప్రారంభమైంది. ఆ దివ్య శక్తిని చూసి గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అక్కడ స్వయంభుగా వెలిసిన గణపతి విగ్రహాన్ని దర్శించి భక్తితో పూజలు ప్రారంభించారట. అద్భుతం ఏమిటంటే ఆ ముగ్గురు అన్నదమ్ములకి ఉన్న లోపాలు అక్కడికక్కడే తొలగిపోయాయని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ ఆలయాన్ని మహిమగల క్షేత్రంగా భావిస్తున్నారు. బావి నుండి నీరు ప్రవహించి చుట్టూ వ్యాపించడంతో ఈ ప్రాంతానికి కాణిపాకం అని పేరు వచ్చిందని చెబుతుంటారు. ఇక్కడ వినాయక స్వామిని వరసిద్ధి వినాయకుడు అని పిలుస్తుంటారు. భక్తులు కోరుకున్న కోరికలను తీర్చే దేవుడిగా ఆయనకు అపారమైన పేరు ఉంది. ముఖ్యంగా కోర్టు కేసులు, కుటుంబ సమస్యలు, వ్యాపార ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు భక్తులందరూ. సాధారణంగా స్వామివారిని అలంకరణలు, కవచాలతో దర్శనమిస్తారు. కానీ కొన్ని ప్రత్యేక సమయాల్లో మాత్రం అలంకరణ తొలగించి స్వయంభుగా వెలిసిన అసలు రూపాన్ని చూపించే దర్శనాన్ని నిజరూప దర్శనం అంటారు. ఆ సమయంలో స్వామివారి విగ్రహం బావిలోని నీటిలో నుంచి వెలిసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖం, తొండం, ఆకారం చాలా సహజంగా కనిపిస్తూ ఉంటాయి. భక్తులు ఎంతో ఆనందంగా దర్శించుకుంటారు. రూప దర్శనము ప్రత్యేక పండుగలలో, బ్రహ్మోత్సవాలు లేదా ఆలయం నిర్ణయించిన సమయాల్లో ఈ దర్శనం కల్పిస్తారు. అందుకే వెళ్లే ముందు ఆలయ అధికారులను అడిగి సమాచారం తెలుసుకొని వినాయక స్వామి ఆలయానికి చాలా దగ్గరలోనే ఉన్న పురాతన శివాలయం ఒకటి ఉంది. ఈ ఆలయాన్ని శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారు. వినాయక స్వామిని దర్శించిన తర్వాత భక్తులు ఈ శివాలయానికి కూడా వెళ్ళి శివయ్య ఆశీస్సులు తీసుకుంటారు. ఈ ఆలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. లోపలికి వెళ్తే గంటల శబ్దం, ధూపం వాసన, శివలింగం ముందు వెలిగే దీపాలు ఇవన్నీ చాలా ఆధ్యాత్మికమైన అనుభూతిని ఇస్తాయి. ఇక్కడి శివలింగం ఎంతో పురాతనమైనదని చెబుతారు. స్థానికులు ఈ ఆలయాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా సోమవారం రోజుల్లో, కార్తీక మాసంలో భక్తులు ఎక్కువగా వస్తుంటారు.